డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. కానీ ఈ 20 సంవత్సరాలు ఎందుకని మీరు ఈ నటన వైపు చూడకుండా అలా తెర వెనకే ఉండిపోయారు? ఎందుకని ముందుకు రాకుండా? అంటే ఫస్ట్ అంటే ఒకటేంటంటే మా తాతగారి థియేటర్ ఉంది, రామకృష్ణ సెంటియం. అది తాతగారు 1968లో కట్టడం జరిగింది. అది మా ఫాదర్ చూసుకుంటున్నారు. సో ఆ ప్రాపర్టీ కూడా నేను చూసుకోవాలని చెప్పి నేను అటు వెళ్ళాను. ఇంకోటి అంటే నేను అంతకుముందు దమ్ అని చెప్పి రాధికా బ్యానర్లో చేయడం జరిగింది. అది సరిగా తీయటం రాలేదు. అందులో మీరు స్టూడెంట్గా చేసి వన్ ఆఫ్ ద స్మాల్ క్యారెక్టర్. అది నలుగురు మిత్రుల్లో మీరు ఒకరు స్టూడెంట్. అది సరిగా సెట్ అవ్వాలి. సో ఆ సినిమా ఫ్లాప్ అవటం తర్వాత దాని తర్వాత మనం థియేటర్ కూడా చూసుకోవాలని చెప్పి అప్పటికే థియేటర్ చూసుకుంటాను. అప్పుడే ఎంటర్ అయ్యాను. యాక్చువల్గా అడ్డం వస్తున్నాను. మీరు మామూలుగా సోలో హీరోగానే మీరు ఇంట్రొడ్యూస్ కావచ్చు కదా, ఎందుకని అట్లా నలుగురిలో ఒక్కడిగా? అప్పుడు అంటే యాక్చువల్లీ అది సోలో హీరో అని చెప్పలేదండి. అది అంటే ముగ్గురు స్టూడెంట్స్కి నేను జగపతి బాబుకి ఈక్వల్ అన్నారు ఫస్ట్. ఈక్వల్ కదా. తర్వాత స్టోరీ నాకు తెలియకుండా మారిందండి. యాక్చువల్లీ చెప్పకూడగానే మారింది. ముగ్గురు స్టూడెంట్స్కి లీడర్ అన్నారు. తర్వాత అంత గజిపిచ్చేసి వాళ్ళని ముగ్గురిని గారు హీరో చేసి పడేసి అంత మెసప్ చేసి ఇది చేశారు నాకు. దాంతో అది ఫ్లాప్ అయిపోయింది సినిమా. అది నాకు చెప్పాల్సింది. మీకైతే ఆ టైంలో బాధ కలిగింది? అది బాధ కలిగింది కండి. ఎందుకంటే అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి. బట్ ఏంటిది ఇలా చేశారు అనిపించింది. ఉంటుంది కదండి, మీరు ముగ్గురు స్టూడెంట్స్కి లీడర్ అన్నప్పుడు. సో అలానే తీయాల్సిన సబ్జెక్టు గజిబిజిగా చేసేసి అంతా మార్చి మళ్ళీ ఏమిందో తెలియదు కానీ మీరు నలుగురు కలిసి ఆయన జగపతి బాబు యొక్క ఇదైపోయింది పనిలో పడతారు, మీరు మేసప్ చేశారు. సో సినిమా ఫ్లాప్ అయింది. అది కాకుండా నేను థియేటర్ చూసుకోవడం మొదలుపెట్టాను. తర్వాత నేను రాబట్ట కార్యం ఏంటంటే అప్పుడు 2013-14 వరకు ఇట్ వాస్ బ్యాడ్ పీరియడ్. అంటే ఇండస్ట్రీ ఏమైందంటే మీరు చూసుకుంటే అప్పుడు మీరు హిస్టరీ గారు చూసుకుంటే మీరు నెంబర్ వేసుకోవచ్చు, చాలా తక్కువ హిట్లు ఉన్నాయి అప్పుడు. బడ్జెట్లు ఎక్కువ, ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కాలం అది. ఎక్కువ బడ్జెట్లు, స్టోరీస్ ఉంట్లా. ఓకే, అది హిట్ అవుతుందో లేదో మనం చూడాలి, చేస్తాం. మనకు పైరసీ ఎక్కువగా జరిగిన పైరసీ పైగా సింగిల్ స్క్రీన్స్ ఆ టైంలో. ఒకవేళ సబ్జెక్ట్ ఎక్కువ వస్తున్నాయి, డైరెక్టర్స్ ఎక్కువ వస్తున్నారంటే అప్పుడు అనుకోవచ్చు. సబ్జెక్ట్స్ లేవుండే అప్పుడు. అండ్ పెద్ద ప్రొడ్యూసర్ రామనాయుడు గారు చెప్పారు. అండ్ వేరే ప్రొడక్షన్ హౌస్ కదా, పెద్ద ప్రొడక్షన్స్ హౌస్ కదా, వాళ్ళు సినిమాలు తీయటం మానేశారు. ఎందుకంటే ఒక్క సినిమాలోనే ఇంత డబ్బు పెడుతున్నాం, అది వస్తుందో లేదో గ్యారంటీ లేదు. సో దాంతో మనం దెబ్బతింటాం, రోడ్డు పాలవుతాం, అప్పులు పాలవుతాం అని చెప్పి రామనాయుడు లాంటి వాళ్ళే చెప్పారు. అప్పుడు ఇది బ్యాడ్ పీరియడ్గా ఉంది, ఫీల్ కొంచెం ఇదిగా ఉంది అని చెప్పి వాళ్ళే ఆపేశారు. సో అప్పుడు నేను కదా స్టోరీస్ అంటే బాగాలేదండి స్టోరీస్. సో సార్ వింటున్నారు. అప్పుడు నన్ను అడిగారు, సార్ మీరు చేయవచ్చు కదా సినిమాలో, అందరూ వస్తున్నారు, మీరు ఎందుకు చేయట్లేదు అని అడిగితే, స్టోరీ బాగుంటే చేస్తాను, లేకపోతే ఎందుకు, మా థియేటర్ ఉంది, హ్యాపీగా చూసుకుంటున్నాను. అందుకని మా థియేటర్ ప్రాపర్టీస్ మా తాతగారి ప్రాపర్టీస్ గారు మీరు చూసుకోవాలి. ఇప్పుడు తాతగారి నుంచి మామూలుగా మీ నాన్నగారు అలా అందరికి అన్నదమ్ములకి అంటే హోటల్స్ ఉన్నాయి, థియేటర్స్ ఉన్నాయి, స్టూడియో ఉంది కదా, మీ వరకు వచ్చినటువంటి ఆ వారసత్వంగా ఆస్తులు పంచుకున్నప్పుడు ఏమేమి వచ్చినాయి మీకు? అప్పుడు మాది రామకృష్ణ 71 వచ్చింది నాకు. ఓకే, ఆ థియేటర్. ఓకే, అదొకటేనా? అదొకటే అండి.